డ్రామా స్టార్టింగ్లో మనం ఒక మిస్టీరియస్ అమ్మాయిని చూస్తాం. తను సోషలైజ్డ్, ట్రైనింగ్ క్లాస్కి మెంటర్, చైనాలోని పెద్ద పెద్ద వాళ్ళ గ్రూప్లో చాలా ఫేమస్. ఈ అమ్మాయిని ఏ ధనవంతుడు కూడా వదిలిపెట్టలేడని గుసగుసలుండేవి. కానీ ఈ అమ్మాయి ఎవరికీ తెలీదు. తన గురించి అంతా సీక్రెట్. ఈ టైంలోనే సాంగ్ ఫ్యామిలీ కూతురు జెనీ తనని కలవడానికి వస్తుంది. ఆ మిస్టీరియస్ అమ్మాయి తనకి కొన్ని స్పెషల్ ఇన్విటేషన్స్ని చూపిస్తుంది. వీటికి పెద్ద పెద్ద వీఐపీలు వస్తున్నారు. కానీ జెనీకి మాత్రం మొత్తం ఇంట్రెస్ట్ అంతా యూచన్ మీదే ఉంటుంది. అందుకే తను వాళ్ళ ఇన్విటేషన్ సంపాదించడం నీకు చిటికలో పని కదా, నాకు యూచన్ గురించి మొత్తం కావాలి, అప్పుడు నేను ఆయనకి దగ్గరగా వెళ్ళొచ్చు అని అంటుంది. కాసేపట్లోనే మనం చైనాలోని పవర్ఫుల్ పర్సన్ అయిన యూచన్ని కలుస్తాం. అంతేకాదు తను చాలా హార్ట్లెస్. ఎవరైనా తనని మోసం చేయాలని చూస్తే వాళ్ళ చావు ఖాయం. అదే టైంలో మనం దూరంగా యూచన్ని చూస్తున్న నియాన్ని చూస్తాం. యూచన్ కూడా తనని గమనిస్తాడు. యూచన్ ఎంత డేంజరో నియాన్కి తెలుసు. తనతో పెట్టుకుంటే డేంజరే. ఆ మిస్టీరియస్ అమ్మాయి మెంటర్ ఈ నియానే అని మనకి తెలుస్తుంది. కానీ జెనీకి ఈ విషయం అస్సలు తెలీదు. జెనీ మిస్టర్ యూచన్ ఎంత పవర్ఫుల్ అంటే ఆయన దగ్గరికి వెళ్ళడం కూడా నా రేంజ్కి మించిందే. అయినా నాకు ఛాలెంజ్లు అంటే చాలా ఇష్టం. మిస్టర్ యూచన్ దొరికితే నా లైఫ్ సెట్ అయిపోయినట్టే. నువ్వు నా పని పూర్తి చేస్తే నేను నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను అని అంటుంది. నియాన్ పని అయిపోతుంది. నేను తనతో నిన్ను కలిసేలాగా చేస్తాను. ఇక మీద తను నీకు దక్కలా వద్దా అనేది అంతా నీ మీదే ఆధారపడి ఉంటుంది అని అంటుంది. దానికి జెనీ అసలు యూచన్తో నన్ను ఎప్పుడు కల్పిస్తావని అడుగుతుంది. నియాన్ మరో 3 గంటలాగు పని అయిపోతుంది అని అంటుంది. జెనీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ నియాన్ నిజానికి జెనీకి స్టెప్ సిస్టర్ అని, నియాన్ ఈ ప్లాన్ అంతా జెనీని ఇరికించడానికి చేసిందని తెలుస్తుంది. ఇప్పుడు తన ప్లాన్ ప్రకారం నియాన్ తన అసిస్టెంట్కి కాల్ చేసి యూచన్ ఆశపడ్డ ఆ ల్యాండ్ సాంగ్ ఫ్యామిలీ దగ్గర ఉందని యూచన్కి చెప్పమని చెబుతుంది. తన అసిస్టెంట్ మీరు నిజంగానే యూచన్తో ఇన్వాల్వ్ అవ్వాలని చూస్తున్నారా అని అడుగుతుంది. దానికి నియాన్ సాంగ్ ఫ్యామిలీని నాశనం చేయడానికే నేను యూచన్ని వాడుకుంటున్నాను అని అంటుంది. ఈలోగా నియాన్ తన డెలివరీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే యూచన్ అటుగా వెళ్తూ ఉంటే ఇద్దరి కళ్ళు ఒకటవుతాయి. నియాన్ ఇంటికి రాగానే జెనీ కోపంగా ఇంతసేపు ఎక్కడికి పోయావు, బయట ఎవరినైనా కలిసావా అని అరుస్తుంది. దానికి నియాన్ మీ ఫేవరెట్ కేక్ తీసుకురావడానికే వెళ్ళాను, ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది అని కవర్ చేస్తుంది. నియాన్ యూచన్ అక్కడే ఉన్నాడని చూసి వెళ్ళబోతుంది. కానీ యూచన్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని అంటాడు. నియాన్ మీరు తప్పుగా అనుకున్నారు, నా ఫేస్ చాలా కామన్ కదా, అందుకే అలా అనిపించుంటుంది అని అంటుంది. అక్కడ సైలెంట్గా ఒక ఆడియో డివైస్ని పెట్టేసి వెళ్ళిపోతుంది. జెనీ యూచన్తో నిజానికి నియాన్ సాంగ్ ఫ్యామిలీకి దత్తత తీసుకున్న కూతురు అని అంటుంది. ఆ అమ్మాయికి చాలా ఫేసెస్ ఉన్నాయని యూచన్కి అర్థమవుతుంది. ఎందుకంటే నియాన్తో తను 2 సార్లు కలిసిన విషయం తనకి బాగా గుర్తుంది. అయినా కూడా తన ముందు అమాయకురాలాగా నటిస్తుంది. ఇప్పుడు నియాన్ వాళ్ళ మాటలన్నీ వింటుంది. నిజానికి యూచన్ ఆ ల్యాండ్ గురించి సాంగ్ ఫ్యామిలీతో మాట్లాడడానికి వచ్చాడు. అప్పుడు జెనీ వాళ్ళ డాడీ ఆ ల్యాండ్ మాకు చాలా ఇంపార్టెంట్, అది మా నాన్నగారి చివరి జ్ఞాపకం, అందుకే మీకు ఇవ్వడం కరెక్ట్ కాదేమో, అయినా నా కూతురు జెనీ మిమ్మల్ని చాలా ఇష్టపడుతుంది, ఒకవేళ మన 2 ఫ్యామిలీస్ ఒకటైతే నేను ఆ ల్యాండ్ని మా సొంత వాళ్ళకి ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతాను అని అంటాడు. నియాన్ ఇదంతా విని నిజంగా వీళ్ళు పిచ్చోళ్ళు, షీ ఫ్యామిలీ అంత పవర్ఫుల్, ఈ చిన్న ల్యాండ్ కోసం యూచన్ వీళ్ళ మాటల్లో పడతాడని ఎలా అనుకున్నారు, వీళ్ళు ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని మనసులో అనుకుంటుంది. యూచన్ వాళ్ళ కండిషన్ ఒప్పుకోనని చెబుతాడు. జెనీ యూచన్తో నేను నిజంగా మిమ్మల్ని లవ్ చేస్తున్నాను, పెళ్ళయ్యాక మీ విషయాల్లో నేను తలదూర్చను అని ప్రామిస్ చేస్తాను, మీ లైఫ్లో వేరే ఆడవాళ్ళు పిల్లలు ఉన్నా సరే అని అంటుంది. యూచన్ షీ ఫ్యామిలీకి పెళ్ళంటే ఆట కాదు, షీ ఫ్యామిలీ మెంబర్స్ పెళ్లి విషయంలో చాలా సీరియస్గా ఉంటారు అని అంటాడు. జెనీ డాడీ అయితే మీరు ఒకసారి జెనీతో డేటింగ్ చేయడానికి ఎందుకు ట్రై చేయకూడదు, 1 నెల డేటింగ్ తర్వాత జెనీ మీకు నచ్చితే ఆ ల్యాండ్ని మీకే కట్నంగా ఇచ్చేస్తాను అని అంటాడు. ఒకవేళ జెనీ మీకు నచ్చకపోతే ఆ ల్యాండ్ని మీ ఫ్యామిలీ వేరే ల్యాండ్తో మార్చుకోవచ్చు అని కూడా చెబుతాడు. జెనీ మీరు ఒకసారి ట్రై చేయాలి, ఇందులో మీకు ఎలాంటి నష్టం లేదు కదా అని అంటుంది. యూచన్ కూడా సరే నేను మాట వినడానికి రెడీ, కానీ నాదొక కండిషన్, ఈ టైంలో సాంగ్ ఫ్యామిలీలో ఎవరు కూడా నాది
మిస్ జెనీ రిలేషన్షిప్ గురించి బయట చెప్పకూడదు, ఎందుకంటే నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దు అని అంటాడు. జెనీ డాడీ దానికి ఒప్పుకుంటాడు. యూచెన్ తన లాయర్ని తీసుకొని వచ్చి మన మధ్య జరిగిన డీల్కి సరైన లీగల్ అగ్రిమెంట్ సైన్ అవుతుంది అని అంటాడు. నియాన్ యూచెన్ గురించి తను అనుకున్న దానికంటే చాలా స్మార్ట్ అని అనుకుంటుంది. సాంగ్ ఫ్యామిలీ దీంట్లో తమకి లాభం ఉంది అని అనుకుంటుంది. కానీ వాళ్ళకి తెలీదు ముందు ముందు వాళ్ళకి ఏం జరగబోతుందో. ఇప్పుడు నియాన్ యూచెన్ని ఎలాగైతే యూజ్ చేసి సాంగ్ ఫ్యామిలీని అడుక్కు తినేలాగా చెయ్యాలి, అప్పుడే వాళ్ళకి అవమానం అంటే ఏంటో తెలుస్తుంది అని అనుకుంటుంది. త్వరలోనే నియాన్ వాళ్ళ అమ్మ వస్తుంది. అప్పుడు నియాన్ సైలెంట్గా కూర్చుని ఉంటుంది. తన తల్లి నియాన్ చేయి కాలిపోయిందని చూసి ఇదంతా ఎలా జరిగింది అని అడుగుతుంది. దానికి తను నేను రెస్టారెంట్లో పనిచేస్తూ ఉన్నప్పుడు పొరపాటున చేయి కాలిపోయింది అని అంటుంది. తన తల్లి నీ ఖర్చుల కోసం నేను డబ్బు పంపిస్తున్నాను కదా, ఇంకా పనెందుకు అని అడుగుతుంది. దానికి నియాన్ ఆ డబ్బు చాలడం లేదు, స్టడీ ఫుడ్ అన్నిటికీ పే చేయాలి కదా, పైగా అక్క జెనీ కూడా ఏదో వస్తువులు కొంటూనే ఉంటుంది అని అంటుంది. దానికి ఆమె జెనీ ఖర్చులకి చాలా డబ్బు అందుతుంది, మరి తను నీతో అలా ఎందుకు చేస్తుంది అని అంటుంది. నియాన్ మనసులో సాంగ్ ఫ్యామిలీ ఎంత చెడ్డదో నీకు అర్థం కావడానికే ఇలా చెప్పాల్సి వస్తుంది అని అనుకుంటుంది. తన అమ్మతో సాంగ్ ఫ్యామిలీ మమ్మల్ని ఎప్పుడూ గౌరవించలేదు, డాడీ నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడని అనుకుందాం, కానీ ఆయన ఎప్పుడూ నిన్నొక పని మనిషిలాగే చూశారు అని అంటుంది. ఆమె మాత్రం నీ డాడీ నేను సాంగ్ ఫ్యామిలీకి త్యాగం చేస్తేనే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారు, సరేలే నువ్వు టెన్షన్ పడకు, నేను నీ ఖర్చుల గురించి అమ్మమ్మతో మాట్లాడడానికి వెళ్తున్నాను అని అంటుంది. కానీ నియాన్ అలా చేయకండి, వాళ్ళు కోపగించుకుంటే నా పెళ్లి పక్కాగా ఏదైనా ముసలివాడితో చేసేస్తారు అని అంటుంది. దానికి ఆమె అలా జరగదులే, నువ్వు కూడా వాళ్ళ సొంత రక్తమే కదా, నేను అమ్మమ్మకి నా కిడ్నీ డొనేట్ చేశాను, రోజు చూసుకుంటున్నాను కదా, అందుకే అమ్మమ్మ నాకు మాటిచ్చింది నీకోసం డబ్బున్న మంచి హస్బెండ్ని వెతకడానికి హెల్ప్ చేస్తానని అంటుంది. నియాన్ వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసు కదా, ఒకవేళ అలా జరగకపోతే నువ్వు సాంగ్ ఫ్యామిలీకి ఎదురు తిరుగుతావా అని అడుగుతుంది. ఆమె విని బహుశా ఇదంతా నా తప్పై ఉంటుంది, నా వల్లే నువ్వు కూడా ఇంత బాధపడాల్సి వస్తుంది అని బాధపడుతుంది. నియాన్ ఇప్పుడు నీ ఒంట్లో బాగోలేదు, వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా అని అంటుంది. నియాన్కి తను మొదటిసారి తన అమ్మతో సాంగ్ ఫ్యామిలీ ఇంటికి వచ్చిన విషయం గుర్తుకొస్తుంది. నిజానికి నియాన్ మిస్టర్ సాంగ్కి లీగల్ కాని కూతురు, కానీ ప్రపంచానికి ఏం చెప్పమన్నారంటే నియాన్ని దత్తత తీసుకున్నామని, తను జస్ట్ వాళ్ళ అడాప్టెడ్ డాటర్ అని. చిన్నప్పటి నుంచి నియాన్కి తన డాడీ నుంచి ప్రేమ దొరకలేదు, పైగా జెనీ తనని తన తల్లిని అప్పటి నుంచి ఇప్పటి వరకు బుల్లీ చేస్తూనే వస్తుంది. అందుకే సాంగ్ ఫ్యామిలీ తన తల్లిని ఎలాగైతే బాధ పెట్టిందో దానికి పగ తీర్చుకోవాలని నియాన్ గట్టిగా డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత నియాన్ యూచెన్ వెళ్ళడం చూస్తూ ఉంటుంది. కానీ యూచెన్ తన వైపు తిరగగానే నియాన్ దాక్కుంటుంది. యూచెన్ని వాడుకోవడం అంత ఈజీ కాదని నియాన్కి అర్థమవుతుంది. యూచెన్ చాలా షార్ప్ మైండెడ్ పర్సన్, అందుకే తను ప్రతి అడుగు చాలా ఆలోచించి వేయాల్సి ఉంటుంది. తర్వాత జెనీ నియాన్తో ఈరోజు తనకి యూచెన్తో డిన్నర్ ఉందని అంటుంది, అందుకే తనని సరిగ్గా రెడీ చేసి రెస్టారెంట్కి తీసుకెళ్ళమని చెబుతుంది. జెనీ తిన్న తర్వాత తన ఎంగిలి ఫుడ్ని నియాన్ని తినమని చెబుతుంది. నియాన్ ఎప్పటిలాగే సైలెంట్గా ఆ ఫుడ్ని తినడం స్టార్ట్ చేస్తుంది. ఇదంతా చూసి జెనీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజానికి నియాన్కి లోపల చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏకంగా 7 సంవత్సరాలుగా జెనీ తనని ఒక సర్వెంట్ లాగా ట్రీట్ చేస్తూ వస్తుంది. పైగా రోజు తనని అవమానించడానికి చూస్తూనే ఉంటుంది. అందుకే ఇక లెక్క సరిచేయడానికి టైం వచ్చిందని నియాన్ అనుకుంటుంది. ఇప్పుడు నియాన్ తన ఫ్రెండ్స్కి కాల్ చేసి సాంగ్ ఫ్యామిలీని ట్రాప్ చేయడానికి ఒక ప్లాన్ని వేస్తుంది. తర్వాత నియాన్ జెనీని రెస్టారెంట్ దగ్గర దింపడానికి వస్తే జెనీ తనని బయటే వెయిట్ చేయమని చెబుతుంది. దానికి నియాన్ నిజానికి నాకు పీరియడ్స్ వచ్చాయి, అందుకే చాలా కడుపు నొప్పిగా ఉంది, నేను మెడిసిన్ కొనుక్కోవడానికి వెళ్ళొచ్చా అని సాకు చెబుతుంది. నియాన్ ఎక్కడికి వెళ్ళడం జెనీకి ఇష్టం లేదు. ఇప్పుడు నియాన్ ఒకవేళ మీరు మిస్టర్ షీ ముందు కొంచెం డ్రింక్ చేస్తే పక్కాగా మిస్టర్ షీ మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు అని అంటుంది. ఆ ఐడియా జెనీకి బాగా నచ్చుతుంది. అందుకే నియాన్ని వెళ్ళమని చెబుతుంది. తన ప్లాన్ సరిగా పనిచేస్తుందని నియాన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక డిన్నర్ తర్వాత జెనీ చాలా తాగానని నటిస్తూ యూచెన్ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అడుగుతుంది. కానీ యూచెన్ తన అసిస్టెంట్ని జెనీని ఇంటికి తీసుకెళ్ళమని చెబుతాడు. అప్పుడు జెనీ మొహం మాడిపోతుంది. నియాన్ అదంతా దూరం నుంచి చూస్తూ ఉంటుంది.
యూచెన్ కూడా నియాన్ని చూసి నాకు మనుషులు బాగా గుర్తుంటారు, అందుకే నువ్వు నాకు బాగా గుర్తున్నావని అనుకుంటాడు. నియాన్ ఎంత అమాయకంగా కనిపిస్తుందో అంత అమాయకురాలు కాదని యూచెన్కి అర్థమైపోతుంది. యూచెన్ ఒక హోటల్కి వస్తాడు. నియాన్ కూడా అతని వెనకాలే ఆ హోటల్కి వస్తుంది. యూచెన్ ఇక్కడ ఏం చేస్తున్నాడో నియాన్కి అర్థం కాదు. అందుకే డ్రోన్ హెల్ప్తో అతని గురించి తెలుసుకోవడానికి చూస్తుంది. యూచెన్ ఇదంతా గమనిస్తూనే ఉంటాడు. నియాన్కి ఏదో ఒక పర్పస్ ఉంటుందని తనకే అర్థమైపోతుంది. నియాన్ ఎంత దూరం వెళ్ళడానికి రెడీగా ఉందో చూడ్డానికి తను వెయిట్ చేస్తూ ఉంటాడు. తర్వాత నియాన్ ఇంటికి రాగానే జెనీ కోపంగా నువ్వు ఇచ్చిన చెత్త ఐడియా ఏమాత్రం పనిచేయలేదు అని అరుస్తుంది. నియాన్ సారీ చెప్పి టీ తాగడానికి ఇస్తుంది. టీలో నియాన్ ఏదో కలిపేస్తుంది. దానివల్ల జెనీ హిప్నోటైజ్ అయిపోతుంది. యూచెన్ ఎలాంటి వాడు అని తెలుసుకోవడానికి నియాన్ యూచెన్కి సంబంధించిన ప్రశ్నలు ఒక్కొక్కటిగా అడుగుతూ ఉంటుంది. జెనీ మాటల వల్ల యూచెన్కి తన మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని, తను ఎప్పుడు ఎవరికి డేట్ చేయలేదని తెలుస్తుంది. జెనీ నేను యూచెన్ టైప్ అస్సలు కాదని క్లియర్గా తెలుస్తుంది అని అంటుంది. జెనీ మాటల వల్ల యూచెన్ చాలా గర్వంగా ఉంటాడని నియాన్కి ఒక ఐడియా వస్తుంది. త్వరలోనే జెనీ నార్మల్ అవ్వగానే నియాన్ మీరు చాలా అలసిపోయినట్టుగా ఉన్నారు అని నటించడం మొదలు పెడుతుంది. జెనీ నువ్వు చెప్పింది నిజమే, యూచెన్ని డేట్ చేయడం అంత ఈజీ కాదు అని అంటుంది. నియాన్ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే తను మీరు మిస్టర్ యూచెన్ని మీతో పాటు క్లాస్ రియూనియన్కి ఎందుకు తీసుకుని వెళ్ళకూడదు, అక్కడ మిస్టర్ యూచెన్ అబ్బాయిలు అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేస్తారో చూస్తే బహుశా తనకి మీతో సరిగ్గా బిహేవ్ చేయొచ్చు, ఒక ఐడియా వస్తుంది కదా అని అంటుంది. దానికి జెనీ యూచెన్ ఎలాంటి వాడో నీకు తెలుసు కదా, తను నాతో పాటు వస్తాడని నువ్వు అనుకుంటున్నావా అని అంటుంది. నియాన్ మీరు కావాలని మీ ఫ్రెండ్స్ని తాగి కలవడానికి నటిస్తే ఎలా ఉంటుంది, చాలా ఇయర్స్ తర్వాత కలుస్తున్నట్టుగా ఈ సాకుతో మీరు యూచెన్ని మీతో చేరమని అడగొచ్చు, అలాంటప్పుడు ఆయన కాదనలేరు కదా అని అంటుంది. జెనీ కూడా అవును ఇది బాగానే ఉంది అని అంటుంది. అప్పుడు జెనీ నియాన్తో కలిసి యూచెన్ని కలవడానికి వస్తుంది. జెనీ వాళ్ళతో కూర్చోమని అడిగితే నియాన్ తను కాఫీ షాప్లో గేమ్ ఆడుకోవడానికి వెళ్తున్నానని సాకు చెబుతుంది. జెనీ యూచెన్ ముందు తన చెల్లెలు నియాన్ గురించి తనకి బాగా తెలుసు అని, నియాన్ని ఎప్పుడు బాగా చూసుకుంటానని నటిస్తూ ఉంటుంది. యూచెన్ మీ సిస్టర్ చాలా ఇన్నోసెంట్ అని అంటాడు. దానికి జెనీ మీరు చెప్పింది నిజమే, కానీ పాపం చిన్న వయసులోనే చాలా కష్టాలు ఎదుర్కొంది, కానీ ఇప్పుడు నియాన్ తన తల్లి మా ఇంట్లోనే సెటిల్ అయిపోయారు, అందుకే నేను నియాన్ని బాగా చూసుకుంటున్నాను, మీరు కూడా మీ సిబ్లింగ్స్ని బాగా చూసుకుంటారా అని అడుగుతుంది. దానికి యూచెన్ వాళ్ళని చూసుకోవడానికి మా ఫ్యామిలీ ఉంది కదా, నేనంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదులే అని అంటాడు. దానికి జెనీ తన ఫ్రెండ్స్ ఇంకా ఎందుకు రాలేదని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తన ఫ్రెండ్స్ వచ్చి ఏంటి నువ్వు మిస్టర్ షీతో డేట్కి వచ్చావా అని నటిస్తూ ఉంటారు. దానికి జెనీ నీకు కనిపిస్తుంది కదా, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి అని అంటుంది. దానికి తన ఫ్రెండ్స్లో ఒకరు నిజమే, నిన్ను ఎంతమంది అబ్బాయిలు అప్రోచ్ అయ్యారు, కానీ నువ్వు ఎవరిని పట్టించుకోలేదు, మిస్టర్ షీ గురించి చాలా విన్నాం, ఈరోజు ఆయన్ని కలవడం మాకు చాలా లక్కీగా అనిపిస్తుంది అని అంటారు. జెనీ యూచెన్తో నిజానికి వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్, మీకు డిస్టర్బెన్స్ అవుతుంది అంటే సారీ అని అంటుంది. దానికి యూచెన్ వీళ్ళు నీ ఫ్రెండ్స్ అయితే పర్లేదులే, మనం అంతా కలిసి హ్యాంగ్అవుట్ అవ్వచ్చు అని అంటాడు. నీ సిస్టర్ని కూడా జాయిన్ అవ్వమని పిలువని చెబుతాడు. యంగ్ మాస్టర్ యూచెన్ నియాన్ పట్ల కొంచెం దయగా ఉన్నాడని జెనీ అనుకుంటుంది. ఇప్పుడు అంతా కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. నియాన్ మాత్రం కూల్గా కూర్చొని ఉంటుంది. అందరూ కలిసి యూచెన్ని గేమ్ ఆడమని అడుగుతారు. అప్పుడు యూచెన్ మనం జేయా గో గేమ్ ఆడదాం, ఎందుకు ఆడకూడదు అని అడుగుతాడు. నియాన్కి తెలుసు యూచెన్కి గేమింగ్ కంపెనీ ఉంది కాబట్టి తను ఈ గేమ్లో చాలా ఎక్స్పర్ట్ అని. జెన్నీ నియాన్తో నువ్వు కూడా గో గేమ్ ఆడతావు కదా, మిస్టర్ షీతో ఎందుకు ఆడకూడదు అని అడుగుతుంది. దానికి నియాన్ నేను ఆ గేమ్లో అంత బాగా ఆడలేను అని అంటుంది. దానికి జెనీ నాకు తెలిసినంత వరకు నువ్వు స్కూల్ టైంలో చాలా బాగా పార్టిసిపేట్ చేసి అవార్డ్స్ కూడా గెలిచావు కదా, ఒకసారి ఎందుకు ట్రై చేయకూడదు అని అడుగుతుంది. నియాన్కి ఆడడం ఇష్టం లేదు. అప్పుడు జెనీ నువ్వు సాంగ్ ఫ్యామిలీ కూతురువి, కాన్ఫిడెన్స్గా ఉండాలి, ఆడాలి, నువ్వు గెలిస్తే రివార్డ్గా నేను నీ 2 కోరికలు తీరుస్తాను, ఒకవేళ ఓడిపోయినా నీ ఒక రిక్వెస్ట్ నెరవేరుస్తాను అని అంటుంది. అప్పుడు నియాన్ యూచెన్తో ఆడడానికి రెడీ అవుతుంది. యూచెన్ ముందు నియాన్ని కదపమని చెబుతాడు. యూచెన్ నియాన్తో అంత గౌరవంగా మాట్లాడడం చూసి జెనీకి జెలసీగా ఉంటుంది. నియాన్ జస్ట్ తన పర్సనల్ పని మనిషి మాత్రమే కదా. ఇద్దరు గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. యూచెన్ని ఓడించడం చాలా కష్టమని నియాన్కి అర్థమైపోతుంది. నిజంగానే తను ఈ గేమ్లో మాస్టర్, అందుకే తను మీ స్కిల్స్ చాలా బాగున్నాయి, నేను మిమ్మల్ని ఓడించలేనేమో అని అంటుంది. దానికి యూచెన్ ఒకవేళ నువ్వు గెలిస్తే నేను కూడా నీ యొక్క కోరికని తీరుస్తాను అని అంటాడు. ఇది తనకి మంచి ఛాన్స్ అని నియాన్ అనుకుంటుంది. కానీ నటిస్తూ నేను మిమ్మల్ని ఎలా ఓడించగలను అని అడుగుతుంది. దానికి జెనీ నువ్వు ఛాలెంజ్ తీసుకో, నేను నీ
రివార్డ్ని డబుల్ చేస్తాను అని అంటుంది. అప్పుడు నియాన్ సరే నేను ఆ ఛాన్స్ తీసుకోవడానికి రెడీ అని అంటుంది. యూచెన్ తన మూవ్ వేస్తాడు. అది నియాన్కి అర్థం కాదు. అతను కావాలనే తనని గెలిపించడానికి హెల్ప్ చేస్తున్నాడా అని అనుకుంటుంది. దానికి యూచెన్ సారీ నేను పొరపాటున తప్పు కదలిక వేశాను. మిస్ సాంగ్ గెలిచారు. ఈ విషయం మీకు నా రుణం లాగా ఉంటుంది అని అంటాడు. నియాన్ వాష్రూమ్ సాకు చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. తనకి తన అసిస్టెంట్ కాల్ వస్తుంది. హే ఫ్యామిలీ కొడుకు చెంగ్ తన ఫ్రెండ్ని ఇబ్బంది పెడుతున్నాడని. హే ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ అని నియాన్కి తెలుసు. వాళ్ళని ఓడించగలిగితే యూచెన్ మాత్రమే. నియాన్ చెంగ్ తన ఫ్రెండ్ని బులీ చేయడం చూస్తుంది. వెంటనే జెనీకి కాల్ చేసి వాష్రూమ్ వెళ్తుంటే కొంతమంది తనని బలవంతంగా డ్రింక్ చేయించడానికి చూస్తున్నారని నటిస్తుంది. నేను క్వీన్ సాంగ్ జెనీ సిస్టర్ని అని చెబితే వాళ్ళు నన్ను ఎగతాళి చేశారు అని అంటుంది. జెనీకి కోపం వస్తుంది. నాకు అవమానం చేసే ధైర్యం వాళ్ళకెక్కడిది అని అరుస్తుంది. అందుకే నువ్వు కంగారు పడకు నేను వస్తున్నాను అని అంటుంది. త్వరలోనే నియాన్ మాస్క్ వేసుకుని లోపలికొచ్చి చెంగ్ని కొడుతుంది. చెంగు నియాన్ని పట్టుకోమని చెబుతాడు. కానీ అప్పటికే జెనీ అక్కడికి వచ్చేసి ఉంటుంది. ఆ ఛాన్స్ని వాడుకొని నియాన్ రూమ్ బయటకు వచ్చి యూచెన్కి కాల్ చేస్తుంది. నా సిస్టర్ జెనీ ట్రబుల్లో ఉంది, ప్లీజ్ వచ్చి తనకి హెల్ప్ చేయండి అని అడుగుతుంది. దానికి యూచెన్ నేనెందుకు తనకి హెల్ప్ చేయాలి అని అడుగుతాడు. దానికి నియాన్ మీరు నా ఒక్క కోరికని తీరుస్తానని చెప్పారు కదా, నా కోరిక ఇదే, మీరు వచ్చి నా సిస్టర్ని కాపాడండి అని అంటుంది. అప్పుడే చెంగ్ మనిషి నియాన్ని చూస్తాడు. చెంగ్కి జెనీ గురించి ముందు నుంచే తెలుసు. అందుకే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతాడు. జెనీ వీళ్ళతో శత్రుత్వం మంచిది కాదని అనుకుని వెళ్ళిపోబోతూ ఉంటుంది. కానీ చెంగ్ ఫ్రెండ్ తనని ఆపేస్తాడు. చెంగ్ జెనీతో నేను నిన్ను ఎన్నిసార్లు ప్రపోజ్ చేశాను, నువ్వు ఎప్పుడు రిజెక్ట్ చేస్తూనే ఉన్నావు, నాకెంత ఎంబారెసింగ్గా ఉంటుందో నీకు తెలుసా, ఈరోజే నేను నిన్ను వదిలిపెట్టను అని అంటాడు. జెనీ అతన్ని హద్దుల్లో ఉండమని చెబుతుంది. చెంగ్ జెనీతో బ్యాడ్గా బిహేవ్ చేయడానికి వస్తే నియాన్ తన ఇన్నేళ్ల ప్లానింగ్ని ఇలా వేస్ట్ అవ్వనివ్వడం తనకి ఇష్టం లేదని అనుకుంటుంది. అందుకే జెనీని కాపాడడానికి మధ్యలో వస్తుంది. అప్పుడు చెంగ్ కోపంగా మళ్ళీ నువ్వు నాతో గొడవ పడ్డానికి వచ్చావా అని అంటాడు. నియాన్ చెంగ్ని పొడవడానికి వెళ్తూ ఉండగా అప్పటికే యూచెన్ అక్కడికి వచ్చి వాళ్ళని చంపుతానని బెదిరిస్తాడు. దానికి చెంగ్ నువ్వు యూచెన్ కదా, జెనీని కాపాడి తన దృష్టిలో హీరో అవ్వడానికి వచ్చావా అని అంటాడు. యూచెన్ ముందే జెనీతో బ్యాడ్గా బిహేవ్ చేయడం మొదలు పెడతాడు. నువ్వు నకిలీ గన్ని చూపించి నన్ను బెదిరించాలని చూస్తున్నావా, జెనీ నాది మాత్రమే, ఈరోజు నేనే తనని నా సొంతం చేసుకుంటాను అని అంటాడు. యూచెన్ ముందుగా నా దగ్గర గన్ పర్మిట్ ఉంది, రెండోది నేను ఇక్కడ ఒకరిని కాపాడడానికి వచ్చాను, నువ్వు ఏదైనా ట్రబుల్ క్రియేట్ చేయాలని చూస్తే ఇప్పుడే నిన్ను షూట్ చేస్తాను అని బెదిరిస్తాడు. అప్పుడు చెంగ్ జెనీని వదిలేస్తాడు. నువ్వు నన్ను తాకడానికి ట్రై చేస్తే మా ఫ్యామిలీ నిన్ను వదిలిపెట్టదు అని అంటాడు. కానీ యూచెన్ అతని కాళ్ళ మీద షూట్ చేస్తాడు. నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడాలని చూస్తే నీకేం జరుగుతుందో నీకు ఇప్పటికే ఒక ఐడియా వచ్చి ఉంటుందేమో అని అంటాడు. దానికి చెంగ్ నువ్వు ఈ పని మనిషి కోసం మా ఫ్యామిలీతో గొడవ పెట్టుకుంటున్నావా అని అడుగుతాడు. దానికి యూచెన్ నువ్వు ధనవంతుడివి, పవర్ఫుల్వి, అలాంటప్పుడు నీకు వేరే వాళ్ళని బుల్లీ చేసే రైట్ దొరికినట్టేనా, అలా అయితే నేను నీకంటే చాలా రిచ్ పర్సన్ని, అంటే నా దగ్గర ఇంకా ఎక్కువ రైట్స్ ఉన్నాయన్నమాట అని అంటాడు. యూచెన్ జెనీని తన ఫ్రెండ్స్ని అక్కడి నుంచి బయటికి వెళ్ళమని చెబుతాడు. నియాన్ తన అసిస్టెంట్కి తన ఫ్రెండ్స్కి అక్కడి నుంచి తీసుకెళ్ళమని సైగ చేస్తుంది. అది యూచెన్ చూస్తాడు. అసలు టార్గెట్ జెనీ కాదని నియాన్ ఫ్రెండేనని యూచెన్కి అర్థమవుతుంది. నియాన్ కావాలనే జెనీని సాకుగా వాడుకొని తన ఫ్రెండ్ని ఇక్కడికి పిలిపించింది. అందుకే మనసులో మిస్ సాంగ్ ఒకరోజు నేను స్వయంగా నీ బండారం బయట పెడతాను అని అనుకుంటాడు. తర్వాత జెనీ తన ఫ్రెండ్ని కాపాడినందుకు యూచెన్కి థ్యాంక్స్ చెప్తారు. యూచెన్ మీరు థ్యాంక్స్ చెప్పాలంటే మీ సాంగ్కి చెప్పండి, గేమ్ గెలిచినందుకు నేను తన కోరిక తీర్చాల్సి వచ్చింది, కానీ తన కోరిక మిమ్మల్ని కాపాడమని అడిగింది అని అంటాడు. దానికి నియాన్ అలాంటిదేం లేదు అని అంటుంది. యూచెన్ జెనీతో నీ సిస్టర్ వల్లే నేను టైంకి అక్కడికి రాగలిగాను, మీ సిస్టర్ మీ లక్కీ స్టార్ అని అంటాడు. జెనీకి ఇష్టం లేకపోయినా నియాన్కి థ్యాంక్ యూ అని చెబుతుంది. చెప్పు నీకు ఏం రివార్డు కావాలి అని అడుగుతుంది. దానికి నియాన్ నీ బర్త్డే పార్టీకి నా ఇద్దరి ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలని అనుకుంటున్నాను అని అంటుంది. జెనీకి మనసులో కోపం వస్తుంది. ఈ పేద ఫ్రెండ్స్ని పిలిచి తన బర్త్డే పార్టీని చెడగొట్టాలని చూస్తుందేమో అని. యూచెన్ విని ఇదేం రివార్డు, జెనీ ఎలాగో నీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తుంది కదా అని అంటాడు. అప్పుడు జెనీ యూచెన్ ముందు నటిస్తూ మీరు చెప్పింది నిజమే, నేను ఎలాగో నియాన్ ఫ్రెండ్స్కి ఇన్విటేషన్ పంపించబోతూనే ఉన్నాను అని అంటుంది. నియాన్ జెనీకి థ్యాంక్ యూ అని చెబుతుంది. ఇప్పుడు అంతా ఇంటికి వెళ్తూ ఉంటారు. యూచెన్ నియాన్ని చూస్తూనే ఉంటాడు.
నియాన్కి అతను తనని ఎందుకు అలా చూస్తున్నాడో అర్థం కాదు. యూచెన్ తన మనిషికి నియాన్ గురించి ఇన్వెస్టిగేట్ చేయమని చెబుతాడు. నియానే ఆ మిస్టీరియస్ గర్ల్ అని, తనని అప్రోచ్ అవ్వడానికి జెనీ హెల్ప్ తీసుకుందని యూచెన్కి తెలుస్తుంది. త్వరలోనే పార్టీ రోజు వస్తుంది. నియాన్ ఫ్రెండ్స్ అయిన మాంగ్, షా వస్తారు. బర్త్డే పార్టీలో నియాన్ హాఫ్ బ్రదర్ హాన్ కూడా ఉంటాడు. అతను ఇప్పుడే అబ్రాడ్ నుంచి తిరిగి వస్తాడు. నియాన్ సైగ చేయగానే తన ఫ్రెండ్ మాంగ్ కావాలనే హాన్ని సెడ్యూస్ చేయడానికి చూస్తుంది. హాన్ ఈ అమ్మాయి అచ్చం తన ఫస్ట్ లవ్ లాగే ఉంది అని అనుకుంటూ ఉంటాడు. నియాన్ ఇదంతా కావాలని చేస్తుంది, ఎందుకంటే సాంగ్ ఫ్యామిలీ వారసుడైన తన అన్నయ్యను దారి నుంచి తప్పించడానికి. తొందరలోనే యూచెన్ కూడా ఆ పార్టీకి వస్తాడు. జెనీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనతో డాన్స్ చేయమని ఇన్వైట్ చేస్తుంది, కానీ యూచెన్ ఒప్పుకోడు. జెనీ తనతో, మీకు ఇలాంటి పార్టీలు ఇష్టం ఉండవని నాకు తెలుసు, అయినా ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అని అంటుంది. దానికి యూచెన్, నాకు కొంచెం పనుంది, నాకు కొంచెం ప్రైవసీ దొరుకుతుందా అని అడుగుతాడు. దానికి జెనీ తన్ని పైనున్న రూమ్కి వెళ్ళమని చెబుతుంది. ఆమె తన్ని పైకి తీసుకుని వెళ్తూ ఉండగా అక్కడే జెనీ ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు జెనీ యూచెన్ని కూడా జాయిన్ అవ్వమని అడుగుతుంది. జెనీ తన ఫ్రెండ్స్కి యూచెన్ని పరిచయం చేస్తుంది. జెనీ షావ్ని చూసి తను ఎవరు అని అడుగుతుంది. నియాన్, వీడు నా ఫ్రెండ్ షావ్ అని చెబుతుంది. షావ్ జెనీతో, మిమ్మల్ని కలవడం చాలా బాగుంది, మీరు ఇంత హ్యాండ్సమ్గా ఉంటారని నేను అనుకోలేదు అని అంటాడు. జెనీ మనసులో, ఈ పల్లెటూరి దానికి ఇంత హ్యాండ్సమ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారని నేను అనుకోలేదు అని అనుకుంటుంది. ఇప్పుడంతా కలిసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతూ ఉంటారు. జెనీ తన ఫ్రెండ్స్ నియాన్ని ఏడిపించడం మొదలు పెడతారు. నియాన్ చిన్నప్పటి నుంచి జెనీ కజిన్ని చూడగానే సిగ్గుపడేదని, నియాన్ కూడా సిగ్గుపడుతూ ఆ విషయాలు చెప్పొద్దని వాళ్ళని ఆపుతుంది. జెనీ సిగ్గుపడ్డం ఎందుకు, ఒకవేళ నువ్వు నా కజిన్ని ఇష్టపడితే నీ మనసులో మాట చెప్పేయాలి అని అంటుంది. ఇదంతా విని యూచెన్కి నచ్చదు. అయితే మీ సాంగ్ ఇప్పుడు జెనీ కజిన్ని ఇష్టపడుతుందన్నమాట అని అంటాడు. దానికి నియాన్ కావాలని జెనీ కజిన్ని ఇష్టపడుతున్నట్టుగా నటిస్తుంది. దానివల్ల తను జెనీ దారిలో రావడానికి ట్రై చేయడం లేదని తనకి అనిపించాలి అని. జెనీ కజిన్, మీరు ఈ జోక్స్ చేయడం ఆపండి, నేను చిన్నప్పటి నుంచి నియాన్ని నా చెల్లెల్లాగే అనుకున్నాను అని అంటాడు. ఇప్పుడు ఫస్ట్ షావ్ది. నియాన్, నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని అడుగుతుంది. దానికి షావ్ అవును అని అంటాడు. అంతా ఆ పర్సన్ ఇక్కడే ఉన్నారా అని అడుగుతారు. షావ్ కూడా అవును, మిస్ జెనీని చూడగానే నాకు తన మీద ప్రేమ కలిగింది అని అంటాడు. దానికి జెనీ, కానీ నన్ను ఫాలో అవ్వాలి అని చూడకు, ఎందుకంటే నా మనసు మిస్టర్ షీ దగ్గర మాత్రమే ఉంది అని అంటుంది. తర్వాత వంతు యూచెన్ది. షావ్ తనని, మీకు ఎలాంటి అమ్మాయిలు ఇష్టమని అడుగుతాడు. దానికి యూచెన్, స్మార్ట్, బ్రేవ్, హార్ట్లెస్ అయిన అమ్మాయిలు అని అంటాడు. దానికి యూచెన్ ఎంపిక చాలా డిఫరెంట్గా ఉందని నియాన్ అనుకుంటుంది. అందరూ మీరు ఇష్టపడే పర్సన్ ఇక్కడే ఉన్నారా అని అడుగుతారు. దానికి యూచెన్ లేదంటాడు. జెనీ మొహం మారిపోతుంది. ఇప్పుడు ఈ ఛాన్స్ని వాడుకొని షావ్ జెనీని ఇంప్రెస్ చేయడానికి చూస్తాడు. తర్వాత వంతు నియాంది. యూచెన్ తనని ఆగస్టు 26 ఈవినింగ్ నువ్వు ఎక్కడున్నావని అడుగుతాడు. ఆ రోజు తను మిస్టీరియస్ గర్ల్గా జెనీతో మాట్లాడిన రోజు అని నియాన్ అనుకుంటుంది. కానీ నటిస్తూ, ఆ రోజు నేను నా సిస్టర్ జెనీ కోసం కేక్ కొనడానికి వెళ్ళాను అని అంటుంది. జెనీ విని, ఏమైంది, మీరు ఆ రోజు నా సిస్టర్ని కలిశారా అని అడుగుతుంది. యూచెన్ కూడా, అవునా, అయితే నేనే తప్పుగా అనుకున్నానా అని అంటాడు. యూచెన్కి తన గురించి ఏదైనా తెలిసిపోయిందేమో అని నియాన్ అనుకుంటుంది. జెనీ ఫ్రెండ్స్, ఏమైంది, మీరు నియాన్ మీద మరీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా ఉంది అని అంటారు. దానికి యూచెన్ అలాంటిదేమీ లేదు అని అంటాడు. ఇక నియాన్ వాష్రూమ్ సాకు చెప్పి వెళ్ళిపోతుంది. యూచెన్ కూడా తన వెనకాలే వెళ్తాడు. యూచెన్ నియాన్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించడం జెనీకి అస్సలు నచ్చదు. నియాన్ తన అసిస్టెంట్తో ఇప్పుడే సోషలైజ్డ్ ట్రైనింగ్ క్లాస్ని ఆపమని చెబుతుంది. ఎందుకంటే యూచెన్కి తన మీద డౌట్ వస్తుందని తనకి అర్థమైపోయింది. కాసేపటికి యూచెన్ తన దగ్గరకు వస్తాడు. నియాన్ తన్ని దూరంగా నెట్టడానికి చూస్తుంది. యూచెన్, ఏంటి సంగతి, నీలో చాలా ధైర్యం ఉంది, ఏమైంది, ఇప్పుడు నువ్వు బలహీనంగా సున్నితంగా నటిస్తున్నావు అని అడుగుతాడు. నియాన్, మీరు తప్పుగా అనుకుంటున్నారు అని అంటుంది. దానికి యూచెన్, నాకు మెమరీ చాలా బాగుంది, నేను నిన్ను 2 సార్లు చూశాను, ఒకసారి పొట్టి జుట్టుతో, ఇంకోసారి పొడవాటి జుట్టుతో కేక్ డెలివరీ తీసుకుంటూ అని అంటాడు. దానికి నియాన్ ఇంకా తెలియనట్టుగానే నటించడం ఆపదు. అప్పుడు యూచెన్ ఆ సోషలైజ్డ్ ట్రైనింగ్ క్లాస్ గురించి మాట్లాడతాడు. దాని మెంటార్ గురించి నీకు తెలీదా, తను ఎలైట్ గ్రూప్లో చాలా ఫేమస్, నిజంగా నీకు తెలీదా అని అడుగుతాడు. దానికి నియాన్, మీరేం చెప్పాలనుకుంటున్నారు అని అడుగుతుంది. దానికి యూచెన్, బహుశా నీకు తెలియకపోవచ్చు, కానీ గతంలో ఒకరు నా మీద కుట్ర పన్నారు,
కానీ ఇప్పుడు వాళ్ళు ఈ ప్రపంచం నుంచే శాశ్వతంగా మాయమైపోయారు అని అంటాడు. నియాన్, మీరు నన్ను చంపాలని అనుకుంటే చంపేయచ్చు అని అంటుంది. దానికి యూచెన్, నీ ప్రాణం తీసుకుని నేనేం చేస్తాను, నాకు నువ్వు కావాలి అని అంటాడు. దానికి నియాన్, నేనెందుకు అని అడుగుతుంది. అప్పుడు యూచెన్ తనని తన దగ్గరికి లాక్కొని, నీలాంటి ఇంట్రెస్టింగ్ అమ్మాయిని నేను ఇప్పటి వరకు కలవలేదు. నువ్వు ఏం కావాలనుకుంటే అందులో నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు నన్ను వాడుకున్న విషయాన్ని కూడా మర్చిపోతాను. కానీ నాదొక కండిషన్, నువ్వు నా దగ్గరే ఉండాలి అని అంటాడు. దానికి నియాన్, నేను ఒప్పుకోకపోతే అని అడుగుతుంది. అప్పుడు యూచెన్ తనని బలవంతంగా కిస్ చేయడానికి చూస్తాడు. అప్పుడే జెనీ యూచెన్ని వెతుకుంటూ అటుగా వస్తుంది. నియాన్ భయపడి యూచెన్ని దూరంగా నెట్టేస్తుంది. నియాన్ వెళ్ళాలని చూస్తుంది, కానీ యూచెన్ తనని ఆపడానికి చూస్తాడు. జెనీ వీళ్ళిద్దరిని చూస్తుంది, కానీ అంతకుముందే షావేదో సాకు చెప్పి జెనీని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. నియాన్కి కొంచెం ఊపిరి పీల్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. యూచెన్, నువ్వు ఎందుకు అంత భయపడుతున్నావు? సాంగ్ ఫ్యామిలీనే కదా, నువ్వు చెబితే నేను రేపే వాళ్ళని దివాలా తీసేలాగా చేయగలను అని అంటాడు. దానికి నియాన్, నేనే స్వయంగా చూసుకుంటాను, మీరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని అంటుంది. దానికి యూచెన్, నీకు నా హెల్ప్ కావాలంటే అడగొచ్చు, నేను రెడీగా ఉన్నాను అని అంటాడు. దానికి నియాన్, మీరు నాకు హెల్ప్ ఎందుకు చేయాలనుకుంటున్నారు అని అంటుంది. యూచెన్ తనని క్లోజ్గా లాక్కుని, ఎందుకంటే నువ్వు నాకు బాగా నచ్చావని అంటాడు. హాన్ మాంగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. దీంతో వాళ్ళ ప్లాన్ సరిగ్గా పనిచేస్తుందని నియాన్ టీం హ్యాపీ అవుతారు. తర్వాత జెనీ వచ్చి నియాన్ని యూచెన్ గురించి అడిగితే నియాన్ తనకి తెలియదని చెబుతుంది. కానీ యూచెన్కి కాల్ చేసి అడిగితే యూచెన్, నాకు అర్జెంటుగా పని వచ్చింది, అందుకే వెళ్ళిపోవాల్సి వచ్చింది అని అంటాడు. ఇప్పుడు నియాన్ ఏం జరిగినా తన ప్లాన్ని మార్చకూడదని అనుకుంటుంది. ముందుగా జెనీతో డీల్ చేయాలి. నియాన్ జెనీ దగ్గరికి వెళ్తే జెనీ కోపంగా తన వల్లే యూచెన్తో సరిగ్గా మాట్లాడలేకపోయానని అరుస్తుంది. నియాన్ తనతో, మీరు ఇంకేదైనా ఎందుకు ట్రై చేయకూడదు అని అడుగుతుంది. దానికి జెనీ, ఏం చేయాలని నీ ప్లాన్ అని అంటుంది. అప్పుడు నియాన్ యూచెన్కి మత్తు మందు ఇచ్చి తనకి దగ్గరగా వెళ్ళమని చెబుతుంది. జెనీ తనని చెంపదెబ్బ కొట్టి, పక్కాగా మీ అమ్మ కూడా మా నాన్నని ఇలాగే సెడ్యూల్ చేసి ఉంటుంది, అందుకే నువ్వు పుట్టావని అంటుంది. నియాన్కి లోపల చాలా కోపం వచ్చినా జెనీతో, మీరు మిస్టర్ షీ ఒక్కటవ్వాలని నేను నిజంగా కోరుకుంటున్నాను అని అంటుంది. జెనీ కోపంగా, నువ్వు అలాంటి చెత్త ఐడియాలు అస్సలు ఇవ్వకు అని అంటుంది. నియాన్ సారీ చెబుతుంది. తర్వాత హాన్ వచ్చి జెనీతో, నువ్వు మన ఫ్యామిలీలో పెద్ద కూతురువి, నువ్వు ఇలాంటి చిన్న కూతురుతో కూర్చోవడం మంచిది కాదు అని అంటాడు. జెనీ తనతో, అన్నా నువ్వు టెన్షన్ పడకు, అది కేవలం నా బానిస మాత్రమే అని అంటుంది. నువ్వు వరి అవ్వకు, ఈ బానిసే నిన్ను నాశనం చేస్తుందిలే అని నియాన్ మనసులో అనుకుంటుంది. తర్వాత నియాన్ జెనీకి నిద్ర మాత్రలు కలిపిన ఫుడ్ని తినిపిస్తుంది. దాంతో జెనీ హాయిగా నిద్రపోతుంది. నియాన్ జెనీని చెంపదెబ్బ కొట్టి, నీకు కోపం వస్తే నువ్వు నన్ను కొడతావు, ఇప్పుడు నాకు కూడా కోపం వస్తుంది, కాబట్టి డబ్బుల కోసం నేను నీ నగలన్నీ అమ్మేస్తున్నాను, ఇక్కడితో మన లెక్క సరిపోతుంది అని అంటుంది. నియాన్ కావాలని ఏసీ టెంపరేచర్ని తగ్గిస్తుంది జెనీకి బుద్ధి చెప్పడానికి. ఇక జెనీ హెల్త్ పాడవుతుంది. ఇప్పటి వరకు ఎక్కడ మాయమైపోయావు అని నియాన్ మీద కోప్పడుతుంది. దానికి నియాన్, నేను నీ ఫేవరెట్ ఆల్బమ్ తీసుకురావడానికి వెళ్ళాను అని అంటుంది. నియాన్ జెనీ ముందు నటిస్తూ, నేను నా సీనియర్ షావ్ని చూశాను, మీ పోస్ట్ చూసి మీతో మాట్లాడాలని అనుకుంటున్నారట, కానీ ఛాన్స్ దొరకలేదట అని అంటుంది. జెనీ షావ్ని ఇంటికి పిలవమని చెబుతుంది. షావ్ జెనీకి తన ఫేవరెట్ ఫ్లవర్స్ని తీసుకుని వస్తాడు. దాంతో జెనీ ఇంప్రెస్ అవుతుంది. నియాన్, నేను పడుకోవడానికి వెళ్ళొచ్చా అని అడుగుతుంది. జెనీ తనని వెళ్ళమని చెబుతుంది. నియాన్ వెళ్తూ వెళ్తూ షావ్తో, నా సిస్టర్ని జాగ్రత్తగా చూసుకో అని అంటుంది. కానీ ఇదంతా నియాన్ ట్రాప్ అని జెనీకి అస్సలు తెలీదు. నెక్స్ట్ డే నియాన్ జెనీతో, మీకు మిస్టర్ షీకి మధ్య ఉన్న నెల రోజుల అగ్రిమెంట్ ఎండ్ అవబోతుంది, ఆయన్ని మీ ప్రేమలో పడేయడానికి ఏదైనా థింక్ చేశారా అని అడుగుతుంది. జెనీ తనతో, నేను హెల్త్ పాడై ఉన్నాను, మిస్టర్ షీ కనీసం నా గురించి అడగనైనా లేదు అని అంటుంది. నియాన్ కావాలని నాకు అనిపిస్తుంది, మిస్టర్ షీ చాలా రెస్పాన్సిబుల్ పర్సన్, ఆయన ఏ అమ్మాయితోనైనా పడుకుంటే తన రెస్పాన్సిబిలిటీ పక్కాగా తీసుకుంటారు అని అంటుంది. జెనీ తనని సీరియస్గా చూస్తుంది. నియాన్, సారీ, నేను మళ్ళీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇష్టపడే పర్సన్తోనే ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అంటుంది. తను కావాలని మిస్టర్ షీ కోసం చాలామంది అమ్మాయిలు ట్రై చేస్తున్నారని విన్నాను. ఆ సోషలైజ్డ్ ట్రైనింగ్ క్లాస్ గురించి కూడా విన్నాను. ఆ హెల్ప్తో ఎవరో ఒక అమ్మాయి మిస్టర్ షీని సెడ్యూస్ చేయడంలో సక్సెస్ అవుతుందేమో అని అంటుంది. జెనీ కోపంగాను వాగుడాపి రూమ్కి వెళ్ళు అని అంటుంది. కానీ నియాన్ హ్యాపీగా ఉంటుంది. జెనీ తన మాటల ఉచిలో పడుతుందని. నియాన్ మాటలు విని జెనీ యూచెన్కి మెసేజ్ చేసి రేపు డిన్నర్కి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. యూచెన్, రేపు బిజీగా ఉన్నాను, ఎల్లుండి కలుద్దామని అంటాడు.
ఇప్పుడు జెనీ సోషలైట్ మెంటర్ అయిన నియాన్కి కాల్ చేసి తన సిస్టర్కి బుద్ధి చెప్పడానికి ఏదైనా మెడిసిన్ దొరుకుతుందా అని అడుగుతుంది. నియాన్ కూడా అవును నా దగ్గర ఉంది, నేను పంపిస్తాను అని అంటుంది. జెనీ ముందుగానే టీలో మత్తు కలిపి యూచెన్ రాగానే తాగమని చెబుతుంది. ఇక నియాన్ పాక్ చేసి వస్తుంది. యూచెన్ నియాన్కి ఆ టీ తాగమని చెబుతాడు. నియాన్ సిస్టర్ మీకోసం రెడీ చేశారు, నేనెలా తాగాలి అని అంటుంది. కానీ యూచెన్ బలవంతం చేస్తాడు. అప్పుడు జెనీ మా సిస్టర్కి ఒంట్లో బాగాలేదు, అందుకే కోల్డ్ టీ తాగలేదు అని సాకు చెప్పి నియాన్ కోసం వేడి నీళ్ళు తెప్పిస్తుంది. ఇప్పుడు జెనీ చెప్పడంతో యూచెన్ ఆ టీని తాగేస్తాడు. యూచెన్ జెనీని చూస్తున్న తీరు చూసి అతనికి ఏదైనా అనుమానం వచ్చిందేమోనని నియాన్ అనుకుంటుంది. టీ తాగిన తర్వాత యూచెన్కి తల తిరగడం మొదలవుతుంది. అప్పుడు జెనీ ఏమైంది, అంతా బాగానే ఉంది కదా అని నటిస్తూ ఉంటుంది. యూచెన్ నాకు తల తిరుగుతుంది, నన్ను హోటల్కి తీసుకెళ్ళగలవా అని అడుగుతాడు. యూచెన్ ఇంకో హోటల్కి వెళ్దామనుకుంటున్నాడు. ఎక్కడైనా ఇతనికి నిజం తెలిసిపోయిందేమో అని అనుకుంటుంది. జెనీ మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. నియాన్ని తనకి హెల్ప్ చేయమని అడుగుతుంది. ఇప్పుడు జెనీ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తే యూచెన్ మత్తులో నియాన్కి క్లోజ్గా వస్తూ ఉంటాడు. వెంటనే జెనీ నియాన్ని యూచెన్ని లోపలికి తీసుకెళ్ళమని చెబుతుంది. జెనీ చాలా హ్యాపీగా ఉంటుంది. నియాన్ని వెళ్ళమని చెబుతుంది. అప్పుడు నియాన్ సీక్రెట్గా అక్కడ కెమెరాని దాచిపెట్టి వెళ్తుంది. ఇప్పుడు యూచెన్కి బాగా మత్తెక్కుతుంది. జెనీ మీరు బాగానే ఉన్నారు కదా అని అడుగుతుంది. దానికి యూచెన్ నాకు చాలా వేడిగా అనిపిస్తుంది, నా కోసం కొంచెం నీళ్లు తీసుకురాగలవా అని అడుగుతాడు. జెనీ వెళ్తుంది. నిజానికి యూచెన్ నటిస్తున్నాడని మనకి అర్థమవుతుంది. జెనీ వెళ్ళిపోగానే యూచెన్ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇక్కడ నియాన్ అదంతా చూస్తూ ఉంటుంది. యూచెన్ ఇంతసేపు బాత్రూంలో ఏం చేస్తున్నాడో తనకి అర్థం కాదు. అప్పుడే తన డోర్ ఎవరో తడతారు. అది యూచెనే. నియాన్ అతన్ని చూసి డోర్ వేయబోతూ ఉంటుంది. కానీ యూచెన్ రూమ్లోకి వచ్చేస్తాడు. యూచెన్ వచ్చి చివరికి నువ్వు ఎవరివి, నా మీద స్పై చేయడానికి నీకెంత ధైర్యమని అరుస్తాడు. దానికి నియాన్ ఇప్పుడు నీకు అంతా తెలిసిపోయింది, నన్ను చంపాలన్నా వదిలేయాలన్నా అంతా నీ మీదే ఆధారపడి ఉంది అని అంటుంది. దానికి యూచెన్ నేను నిన్ను చంపలేనని నువ్వు నిజంగా అనుకుంటున్నావా అని అడుగుతాడు. దానికి నియాన్ మీరు చంపాలనుకుంటే చంపేయొచ్చు అని అంటుంది. దానికి యూచెన్ అయితే నువ్వు చావడానికి భయపడ్డం లేదా అని అడుగుతాడు. దానికి నియాన్ నా జీవితం ఎలాగూ నరకమే, మరి చావడానికి ఏం భయం, మీరు షీ ఫ్యామిలీకి ఏకైక వారసులు, నేను సాంగ్ ఫ్యామిలీకి ఒక బానిస మాత్రమే, వాళ్ళు నన్ను అవమానిస్తారు, నా పరువు తీస్తారు, వాళ్ళు నన్ను నా తల్లిని ఏదో విధంగా ట్రాప్ చేసి సాంగ్ ఫ్యామిలీలో ఉంచాలని చూస్తున్నారు, నేను అది ఎప్పటికీ జరగనివ్వను అని అంటుంది. దానికి యూచెన్ అంటే నువ్వు సాంగ్ ఫ్యామిలీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి నన్ను ఒక టూల్ లాగా వాడుకుంటున్నావు అన్నమాట, నేను చెప్పింది నిజమే కదా అని అంటాడు. దానికి నియాన్ అవును ఇది నిజం, మీరు నన్ను చంపాలనుకుంటే ఇప్పుడే షూట్ చేసేయచ్చు అని అంటుంది. దానికి యూచెన్ నువ్వు నా ముందు ఎలాంటి దానివో అలాగే ఉండు అని అంటాడు. దానికి నియాన్ మీరు బాగా జోక్ చేస్తారు, మీరంతా పవర్ఫుల్, నేను ఒక మామూలు అమ్మాయిని, మీ ముందు నిలబడ్డానికి కూడా నాకు అర్హత లేదు అని అంటుంది. అప్పుడు యూచెన్ సడన్గా తనని బెడ్ మీద పడేసి నేను చెప్పాను కదా నువ్వు అన్నింటికీ అర్హురాలివే అని అంటాడు. నియాన్ ఏదైనా చెప్పేలోపే యూచెన్ తనని కిస్ చేస్తాడు. యూచెన్ తనతో ఇంటిమేట్ అవ్వాలని చూస్తూ ఉంటాడు. నియాన్ కూడా తన్ని ఆపలేకపోతుంది. దానికి యూచెన్ నన్ను ఇలా తాకిన ఫస్ట్ అమ్మాయివి నువ్వే అని అంటాడు. నియాన్ అతన్ని బెడ్కి నెట్టి నేనే ఫస్ట్ అమ్మాయిని కావాలనుకుంటున్నాను అని చెప్పి తనకి కిస్ చేస్తుంది. ఇద్దరు ఒకరితో ఒకరు ఇంటిమేట్ అవుతారు. తర్వాత యూచెన్ ముందు ముందు ఏ విషయమైనా నాకు చెప్పొచ్చు అని అంటాడు. కానీ నియాన్ మన పగను మనమే తీర్చుకోవాలి అని అంటుంది. వెంటనే బయట నుంచి జెనీ అరుపు వినిపిస్తుంది. నియాన్ యూచెన్తో ఒకవేళ జెనీ మన ఇద్దరిని ఇలా చూస్తే నా ప్లాన్ అంతా చెడిపోతుంది అని అంటుంది. దానికి యూచెన్ నేను ఉండగా అలా ఎప్పటికీ జరగదు అని చెప్పి సడన్గా పైనుంచి కిందికి దూకేస్తాడు. యూచెన్ 5వ అంతస్తు నుంచి దూకడం చూసి నియాన్ షాక్ అవుతుంది. నిజంగా యూచెన్ పిచ్చివాడే అని అనుకుంటుంది. ఇప్పుడు నియాన్ జెనీ ముందు నటిస్తూ నిద్రపోతున్నట్టుగా ఉంటుంది. జెనీ యూచెన్ గురించి అడుగుతుంది. నియాన్ మీరు మిస్టర్ షీతోనే ఉన్నారు కదా అని అంటుంది. దానికి జెనీ నేను నీళ్లు తీసుకురావడానికి వెళ్తే మిస్టర్ షీ ఎక్కడికో మాయమైపోయాడు తెలీదు అని అంటుంది. నియాన్ని యూచెన్ని వెతకమని చెబుతుంది. నియాన్ నేనంతటా వెతికాను, మిస్టర్ షీ నాకు ఎక్కడ కనిపించలేదు అని అంటుంది. అప్పుడే యూచెన్ జెనీ డాడీతో కలిసి వస్తాడు. దానికి జెనీ మీరిద్దరూ ఒకేసారి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. యూచెన్ జెనీ డాడీతో
నాతో మీ కూతురు నాకు మత్తుమందు కలిపిన టీ ఇచ్చి నాతో పడుకోవాలని చూసింది. మీరు మీ కూతురికి ఇలాగే ట్రైనింగ్ ఇచ్చారా అని అంటాడు. ఆయన జెనీని అరుస్తాడు. జెనీ అలాంటిదేం లేదు అని అంటుంది. దానికి యూచెన్, నేను ఆల్రెడీ మిగిలిన టీని టెస్ట్ చేయడానికి పంపించేశాను. రిపోర్ట్ నిజమైతే జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉండు అని అంటాడు. దానికి జెనీ, నిజంగా నేను అలా చేయలేదు అని అంటుంది. కానీ అప్పుడే డాక్టర్ వచ్చి ఆ టీలో స్ట్రాంగ్ మెడిసిన్ ఉన్నట్టుగా చెబుతాడు. జెనీ డాడీ కోపంగా, నువ్వు అలా ఎలా చేయగలవు అని అడుగుతాడు. దానికి జెనీ వెంటనే ఆ తప్పంతా నియాన్ మీద తోసేస్తుంది. యూచెన్ పోలీసులకి కాల్ చేయమని చెబుతాడు. జెనీ, ప్లీజ్ పోలీసులకి కాల్ చేయొద్దు అని బ్రతిమాలుతూ ఉంటుంది. జెనీ డాడీ కూడా ఈ విషయాన్ని ఇక్కడే సెటిల్ చేసుకుందామని అడుగుతాడు. దానికి యూచెన్, ఫస్ట్ విషయం, నాది జెనీ డేట్ అగ్రిమెంట్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. రెండో విషయం, నేను మీ ల్యాండ్ని 300 మిలియన్లకి కొనాలని అనుకుంటున్నాను. రెడీనా? అలా జరిగితే నేనంతా మర్చిపోవడానికి రెడీగా ఉన్నాను అని అంటాడు. జెనీ డాడీ యూచెన్ మాట విని ఆ అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాడు. యూచెన్ దగ్గర ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్పటికే రెడీగా ఉన్నాయని నియాన్ అనుకుంటుంది. అంతా యూచెన్ కంట్రోల్లోనే ఉంటుంది. జెనీ యూచెన్తో మాట్లాడడానికి చూస్తుంది. యూచెన్ మాత్రం ఇక మీద నన్ను డిస్టర్బ్ చేయకు అని అంటాడు. నియాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా సీక్రెట్గా షావ్కి మెసేజ్ చేస్తుంది. ఇప్పుడు జెనీ చాలా బాధగా ఉంది, డ్రింక్ చేస్తుంది. అప్పుడు నియాన్ ఇద్దరు అబ్బాయిలకి కావాలనే జెనీని ఇబ్బంది పెట్టమని చెబుతుంది. నియాన్ ప్లాన్ ప్రకారం ఆ ఇద్దరు అబ్బాయిలు జెనీని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు షావ్ వచ్చి తనని కాపాడతాడు. దానివల్ల జెనీ దృష్టిలో హీరో అవ్వడానికి జెనీ తనని కాపాడినందుకు షావ్కి థ్యాంక్ యూ అని చెబుతుంది. షావ్ కావాలని తనని హోటల్కి తీసుకొని వస్తాడు. షావ్, మీ బట్టలు మురికైపోయాయని చెప్పి వాటిని క్లీన్ చేయడానికి లోపలికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు షావ్ని షర్ట్లెస్గా చూసి జెనీ తనని తాను ఆపుకోలేకపోతుంది. ఇద్దరూ ఒకరితో ఒకరు ఇంటిమేట్ అవుతారు. నియాన్ చాలా హ్యాపీగా ఉంటుంది, తన ప్లాన్ సరిగ్గా పనిచేస్తుంది అని. యూచెన్ తన దగ్గరకు వచ్చి, ఈరోజు మీ సాంగ్ మూడ్ చాలా బాగున్నట్టుంది అని అంటాడు. దానికి నియాన్, మీ వల్లే ఇదంతా సాధ్యమైంది, థ్యాంక్ యూ అని అంటుంది. దానికి యూచెన్, అయితే దీనికి బదులుగా నాకు ఏం రివార్డ్ దొరకబోతుంది అని అడుగుతాడు. అలా దగ్గరికి వస్తే నియాన్, మీకు ఏం రివార్డ్ కావాలి అని అడుగుతుంది. దానికి యూచెన్, నాకేం కావాలో మీ సాంగ్ తన మనసుతో ఇవ్వాలి అని అంటాడు. నియాన్ యూచెన్ని వాడుకుంటుంది. కానీ ఇష్టం లేకపోయినా తను యూచెన్ని లవ్ చేయడం స్టార్ట్ చేసిందని తనకు కూడా లోపల తెలుస్తుంది. యూచెన్ కూడా సరేలే పర్లేదు అని అంటాడు. యూచెన్ తనని పదే పదే మిస్ సాంగ్ అని పిలవడం వల్ల నియాన్, మీరు నన్ను నా పేరుతో పిలవచ్చు కదా, నా పేరు ఇంకా సాంగ్ ఫ్యామిలీలో రిజిస్టర్ అవ్వలేదు అని అంటుంది. అప్పుడు యూచెన్ తనని పేరు పెట్టి పిలుస్తాడు. అలా నేను నీ దగ్గర 2 సార్లు ఓడిపోయాను, నువ్వు నన్ను 2 సార్లు వాడుకున్నావు, ఇక్కడితో మన లెక్క సరిపోయింది, అందుకే ఇకపై మనం కలుసుకోవాల్సిన అవసరం లేదు అని అంటాడు. నియాన్ తనకి థ్యాంక్ యూ అని చెబుతుంది. యూచెన్ బాధపడతాడు. నియాన్ ఒక్క మాటతో తన మాటని ఒప్పుకుంది అని. తను ఒక్కసారి కూడా ఉండమని అడగలేదు. అతని అసిస్టెంట్, మీరు బాధపడకండి అని అంటాడు. యూచెన్, నేనెప్పుడు బాధపడ్డాను, నియాన్కి నా గురించి పట్టించుకోకపోతే పర్లేదులే, ఎలాగో నాకు కూడా తన గురించి పట్టింపు లేదు అని అంటాడు. కానీ లోపల మాత్రం తను చాలా బాధగా ఉంటాడు. నియాన్ ఇంటికి వస్తే, హాన్, నువ్వు మిస్టర్ షీని గేమ్లో ఓడించావని విన్నాను. నిజానికి వచ్చే నెల మిస్టర్ షీ ఒక పార్టీని ఇస్తున్నాడు. ఆ పార్టీ నాకు చాలా ఇంపార్టెంట్, నువ్వు ఆయన దగ్గర నుంచి నాకు ఒక ఇన్విటేషన్ ఇప్పించగలవా అని అడుగుతాడు. నియాన్కి యూచెన్తో మళ్ళీ జోక్యం చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే ఆ రోజు నేను లక్కీగా గెలిచాను, ఈసారి కూడా నేను గెలుస్తానని గ్యారంటీ లేదు అని అంటుంది. అప్పుడు హాన్ కోపంగా, నువ్వు ఈ చిన్న పని కూడా చేయలేవా అని బెదిరిస్తాడు. నియాన్ అతని మాటని ఒప్పుకుంటుంది. మిస్టర్ షీతో ఈ విషయం గురించి మాట్లాడతాను అని. హాన్ అది మాట అని అంటాడు. తొందరలోనే యూచెన్ అసిస్టెంట్ వచ్చి మిస్టర్ షీ తనని డిన్నర్ పార్టీకి ఇన్వైట్ చేశాడని చెబుతాడు. తనకి ఏం చేయకుండానే ఛాన్స్ తన దగ్గరకు వచ్చిందని నియాన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత నియాన్ జెనీ స్నానం చేయడానికి బాత్ టబ్ని రెడీ చేస్తుంది. జెనీ వాటర్ క్లీన్గా లేదేమోనని నాకు డౌట్ వస్తుంది, అందుకే నువ్వు తాగి చూపించు అని అడుగుతుంది. దానికి నియాన్, మీకు డౌట్ ఉంటే నేను వాటర్ని చేంజ్ చేస్తాను అని అంటుంది. కానీ జెనీ సైలెంట్గా ఆ బాత్ టబ్లోని వాటర్ని తాగమని చెబుతుంది. నియాన్ వెంటనే షావ్కి మెసేజ్ చేస్తుంది. నియాన్ నీళ్లు తాగడానికి వెళ్తూ ఉండగా షావ్ నుంచి తనకి కాల్ వస్తుంది. జెనీ అతనితో మాట్లాడుతూ ఉంటుంది. నియాన్ నటిస్తూ ఆ నీళ్లు తాగినట్టుగా చేస్తుంది. తనని ఎంత దారుణంగా ట్రీట్ చేస్తుందని నియాన్కి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు జెనీ రెస్ట్ తీసుకుంటూ ఉన్నప్పుడు నియాన్ తన ఫోన్ నుంచి కొన్ని చాట్స్, ఫొటోస్ని తీసి షావ్కి పంపిస్తుంది. షావ్ వాటిని చూసి చాలా కోపం తెచ్చుకుంటాడు. తాను జెనీని ఎంత బాగా చూసుకుంటూ ఉన్నా తను ఇంకా వేరే అబ్బాయిలతో ఇన్వాల్వ్ అవుతుంది అని.
తర్వాత జెనీ, హాన్ నియాన్ దగ్గరకు వచ్చి మిస్టర్ షీ తనని డిన్నర్ పార్టీకి ఇన్వైట్ చేశారని విన్నామని ఆ ఇన్విటేషన్ కార్డ్ని అడుగుతారు. నియాన్ జెనీతో మీ బెస్ట్ ఫ్రెండ్ ఆ ఇన్విటేషన్ని కొనడానికి నాకు చాలా డబ్బుని ఆఫర్ చేశాడు అని అంటుంది. జెనీ కోపంగా నువ్వు మిస్టర్ షీ ఇన్విటేషన్ని అమ్మాలని చూస్తున్నావా అని అరుస్తుంది. నియాన్ నటిస్తూ నేను మీ బెస్ట్ ఫ్రెండ్ని నొప్పించాలని అనుకోవడం లేదు, అనవసరంగా మీ ఇద్దరి సంబంధం చెడిపోతుంది అని అంటుంది. జెనీ తను ఆ ఇన్విటేషన్ కార్డ్ని కొనడానికి రెడీగా ఉన్నానని అంటుంది. నియాన్ ఆ కార్డ్ని జెనీకి ఇచ్చేసి నేను మీకు ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చాను కదా, మీరు హ్యాపీగా ఉన్నారు కదా, దీనికి బదులుగా నేను మా అమ్మతో కలిసి ఒక వారం ట్రిప్కి వెళ్ళొచ్చా అని అడుగుతుంది. జెనీ కూడా ఒప్పుకుంటుంది. నియాన్ తన ఫ్రెండ్ మాంగ్కి కాల్ చేస్తుంది. మాంగ్ హాన్ పూర్తిగా తన ప్రేమ వలలో పడ్డాడని చెబుతుంది. నియాన్ మంచిది, తొందరలోనే సాంగ్ ఫ్యామిలీ పార్టీ ఉంది, అక్కడ నా ప్రియమైన అన్నయ్య హాన్ ఫియాన్సీ కూడా ఉంటుంది, తను సాంగ్ ఫ్యామిలీకి బిగ్గెస్ట్ షేర్ హోల్డర్, ఆ రోజు నువ్వు ఏం చేయాలో నీకు బాగా తెలుసు కదా అని అంటుంది. ఇప్పుడు నియాన్ తన అమ్మతో ట్రిప్కి వచ్చి ఉంటుంది. కిడ్నీ డొనేట్ చేసిన తర్వాత తన అమ్మ ఎంత అనారోగ్యంతో ఉందో నియాన్కి తెలుసు. నియాన్ ఇక మీద మీరు బాధపడకండి, తొందరలోనే అంతా సరైపోతుంది, మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు అని అంటుంది. నియాన్ అమ్మ తనొక ప్రైవేట్ టూర్ గైడ్ని పెట్టిందని తెలుసుకొని అంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నావని అడుగుతుంది. దానికి నియాన్ నేను బిజీగా ఉన్నప్పుడు మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరో ఒకరు కావాలి కదా అని అంటుంది. కానీ నియాన్ నిజానికి తన అమ్మ కోసం డేట్ని ప్లాన్ చేసి ఉంటుంది. తొందరలోనే ఆ పర్సన్ వచ్చి తన పేరు లిన్ షియాన్ అని, తను వాళ్ళ ప్రైవేట్ టూర్ గైడ్ అని పరిచయం చేసుకుంటాడు. లిన్ షియాన్ నియాన్ అమ్మని పొగుడుతూ మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అని అంటాడు. నియాన్ అమ్మ కూడా నువ్వు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నావని అంటుంది. లిన్ షియాన్ తన తల్లికి పర్ఫెక్ట్ అని నియాన్కి తెలుసు. లిన్ షియాన్ని చూస్తేనే అతనికి నియాన్ అమ్మ నచ్చిందని తెలుస్తుంది. ఇప్పుడు నియాన్ అమ్మకి పీరియడ్స్ వస్తే నియాన్ ఆమె కోసం ప్యాడ్స్ కొనడానికి వెళ్తూ ఉండగా లిన్నే స్వయంగా అన్నీ కొని తీసుకుని వస్తాడు. నియాన్ అమ్మ లిన్ షియాన్ చాలా మంచి పర్సన్, ఇంత మంచి పర్సన్ని నువ్వు ఎలా వెతికి పట్టుకున్నావని అడుగుతుంది. లిన్ షియాన్ నియాన్ అమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. నియాన్ ఇద్దరిని కొంచెం సేపు ఒంటరిగా వదిలిపెట్టి షూటింగ్ ప్రాక్టీస్ చేయడానికి బయటకు వస్తుంది. అక్కడ యూచెన్ కూడా ఉంటాడు. యూచెన్ ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం చాలా బాగుంది అని అంటాడు. నియాన్ తనని అక్కడ చూసి చాలా షాక్ అవుతుంది. యూచెన్ ఫ్రెండ్స్ ముందు గన్ని ఇలా పాయింట్ చేయకూడదు అని అంటారు. నియాన్ వెళ్ళిపోతూ ఉంటే యూచెన్ తనని ఆపేస్తాడు. అలా నువ్వు షూటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నావు కదా, నేను నేర్పిస్తాను అని అంటాడు. ఇక యూచెన్ గన్నుని ఇలా పట్టుకోవాలి అని చెబుతాడు. నియాన్ కదిలిందని చూసి తనని ఎత్తి టేబుల్ మీద కూర్చోబెడతాడు. దీంతో ఇద్దరు ఒకరికొకరు చాలా దగ్గరవుతారు. యూచెన్ తనకి మెడిసిన్ని రాస్తాడు. నియాన్ మీరు నా గురించి ఇంత కేర్ ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతుంది. దానికి యూచెన్ ఎందుకంటే నువ్వు కేర్కి రెస్పెక్ట్కి అర్హురాలివి అని అంటాడు. మొదటిసారి ఎవరైనా తనని ఇంత బాగా చూసుకోవడం నియాన్కి చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత నియాన్ యూచెన్ గురించి ఆలోచించుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది. తొందరలోనే నియాన్ అమ్మ కళ్ళు నియాన్ తండ్రిపై పడతాయి. ఆయన తనని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిందనే విషయం తనకి చాలా బాధని కలిగిస్తుంది. నియాన్ ఆయన పక్కన ఇంకో న్యూ మెసేజ్ ఉన్నట్టుగా మీకు కనిపించడం లేదా? ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకోరు, మీరు ఇలాగే కుమిలిపోతూ సాంగ్ ఫ్యామిలీతో ఉండాలనుకుంటున్నారా, లేక మీ ఇష్టం వచ్చినట్టుగా మీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. దానికి ఆమె గ్రాండ్మా నన్ను పోనివ్వరు కదా అని అంటుంది. దానికి నియాన్ మీరు వాళ్ళ గురించి వరి అవ్వద్దు అని అంటుంది. దానికి ఆమె నేను వెళ్ళిపోతే నువ్వు ఆ ఫ్యామిలీలో ఎలా బతుకుతావని అడుగుతుంది. నియాన్ మాత్రం మీరు వెళ్ళిపోండి, నేను అంతా చూసుకుంటాను అని అంటుంది. ఆమె నియాన్ మాటకి ఒప్పుకుంటుంది. నియాన్ అమ్మని గ్రాండ్మా చాలా ఇబ్బంది పెట్టి ఉంటుంది. అందుకే నియాన్ చీకటిని అడ్డం పెట్టుకుని ఆమె దగ్గరకు వచ్చి ఆమెకి బుద్ధి చెబుతుంది. గ్రాండ్మా నువ్వు ఎవరివి అని అడుగుతుంది. దానికి నియాన్ హాన్ ఇంకా తన ఫ్రెండ్ ఫోటోని చూపించి హాన్ ఫియాన్సీకి హాన్ వేరే అమ్మాయితో ఇన్వాల్వ్ అయ్యాడని తెలిస్తే సాంగ్ ఫ్యామిలీ పరిస్థితి ఏమవుతుంది అని అడుగుతుంది. గ్రాండ్మా నీకేం కావాలి అని అంటుంది. దానికి నియాన్ తన అమ్మని ఈ ఇంటి నుంచి ఫ్రీ చేయమని అడుగుతుంది. గ్రాండ్మా భయపడి ఆమె మాటకి ఒప్పుకుంటుంది. ఇక్కడ నియాన్ అమ్మ చాలా కంగారుగా ఉంటుంది. అప్పుడే గ్రాండ్మా నుంచి ఆవిడకి కాల్ వస్తుంది. ఇక మీద ఆమె సాంగ్ ఫ్యామిలీకి రావాల్సిన అవసరం లేదని, తను ఫ్రీ అయ్యానని నియాన్ తల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది. లిన్ షియాన్ కూడా హ్యాపీగా తనని హక్ చేసుకుంటాడు. ఇప్పుడు నియాన్ లిన్ షియాన్తో తన అమ్మని ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళమని చెబుతుంది. నియాన్ అతనికి డబ్బు, ఇల్లు, కారు అన్నీ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. లిన్ షియాన్ మీరు వారీ అవ్వకండి, నేను లైఫ్ టైం మీ అమ్మని జాగ్రత్తగా చూసుకుంటారు అని అంటాడు. తొందరలోనే చెంగ్ సోషలైట్ మెంటార్ గురించి తెలుసుకుని ఈ రెస్టారెంట్కి వచ్చాడని నియాన్కి తెలుస్తుంది. నియాన్ ఎలాంటి తమాషా జరగాలని కోరుకోదు. అందుకే యూచెన్
యూచెన్కి కాల్ చేసి మీరు నాకు హెల్ప్ చేస్తానని చెప్పారు కదా, ఇప్పుడు నాకు మీ హెల్ప్ అవసరమని అడుగుతుంది. యూచెన్ 20 నిమిషాల్లో వస్తున్నానని చెబుతాడు. ఆలోపు ఏమీ జరగకూడదని నియాన్ తన గెటప్ని మార్చుకుని చెంగ్ దగ్గరకు వస్తుంది. చెంగ్ ఆమెని జెనీ సిస్టర్గా గుర్తుపట్టలేకపోతాడు. మిమ్మల్ని చూడగానే నాకు లవ్ పుట్టింది, మీరు నా గర్ల్ ఫ్రెండ్ అవుతారా అని అడుగుతాడు. దానికి నియాన్ నాకు ఇప్పటికే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని అంటుంది. దానికి చెంగ్ ఈ సిటీలో నాతో గొడవ పడే ధైర్యం ఎవ్వరికీ లేదు అని అంటాడు. దానికి నియాన్ అతన్ని తన దగ్గరికి పిలిచి తంతుంది. చెంగ్ కోపంగా ఈరోజు నువ్వు నా నుంచి తప్పించుకోలేవని అంటాడు. నియాన్ అతన్ని కొట్టబోతూ ఉంటే సడన్గా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. నియాన్ యూచెన్ని చెంగ్ అనుకుని పదే పదే తన మీద దాడి చేస్తూ ఉంటుంది. కానీ అతని యూచెన్ అని చూసి ఆగిపోతుంది. ఇక యూచెన్ ఈరోజు నువ్వు చాలా డిఫరెంట్గా ఉన్నావని అంటాడు. తొందరలోనే వాళ్ళకి బయట నుంచి అరుపు వినిపిస్తుంది. నియాన్ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. నిజానికి చెంగ్ లిన్ షియాన్ని సోషలైట్ మెంటార్ అనుకుని కొట్టబోతూ ఉంటాడు. నియాన్ సోషలైట్ మెంటార్ ఒక అమ్మాయి, అందుకే అతన్ని వదిలేసేయని అంటుంది. ఇక యూచెన్ వస్తాడు. చెంగ్ చూసి ఈ అమ్మాయి నీలెవరా అని అడుగుతాడు. దానికి యూచెన్ నో కామెంట్స్ అని అంటాడు. దానికి చెంగ్ ఈ అబ్బాయిని సైలెంట్గా ఇక్కడ వదిలేసి వెళ్ళిపో, నేను నీకేమీ చేయను అని అంటాడు. అప్పుడు యూచెన్ రికార్డింగ్ చేయడానికి తన ఫోన్ని పెట్టి అతన్ని షూట్ చేస్తానని బెదిరిస్తాడు. చెంగ్ నువ్వు ఇలా పబ్లిక్గా మమ్మల్ని షూట్ చేయలేవు, ఇదంతా ఇల్లీగలే అని అంటాడు. యూచెన్ మొదటి విషయం, నా దగ్గర గన్ పర్మిట్ ఉంది, ఫుటేజ్లో నువ్వు 2 అమాయకులని ఇబ్బంది పెడుతున్నావు, కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్లో నేను నిన్ను షూట్ చేయొచ్చు అని అంటాడు. నియాన్ని కూడా వాళ్ళని షూట్ చేయమని చెబుతాడు. ఇప్పుడు యూచెన్ వల్ల అంతా భయపడతారు. చెంగ్ ఏమీ చేయలేకపోతాడు. లిన్ షియాన్ నియాన్కి తనని కాపాడినందుకు థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోతాడు. నియాన్ యూచెన్తో గన్ చాలా బాగుంది అని అంటుంది. దానికి యూచెన్ ఒకవేళ నీకు ఈ గన్ అంత నచ్చితే నేను నీకు ఇచ్చేస్తాను అని అంటాడు. నియాన్ తన వైపు గన్ పాయింట్ చేస్తుంది. యూచెన్ నువ్వు నాతో గన్ కంటెస్ట్ ఎందుకు చేయకూడదు అని అంటాడు. దానికి నియాన్ మీరు బాగా జోక్ చేస్తారు అని అంటుంది. యూచెన్ మాత్రం నిజానికి లాస్ట్ టైం నేను మెడిసిన్ అప్లై చేసిన విషయాన్ని నేను అంత ఈజీగా మర్చిపోతానని అనుకున్నావా, నువ్వు నిజంగా చాలా హార్ట్లెస్ అని అంటాడు. దానికి నియాన్ ఎందుకు మీరు నన్ను బయట పెట్టాలని అనుకుంటున్నారా అని అడుగుతుంది. దానికి యూచెన్ ఎందుకు నువ్వు నన్ను నోరు మూయించాలని చూస్తున్నావా అని అడుగుతూ తనని కిస్ పెట్టుకోవడం మొదలు పెడతాడు. నియాన్ కూడా తనని తను ఆపుకోలేదు. ఇద్దరు హోటల్కి వస్తారు. యూచెన్ నువ్వు ఇంత వైల్డ్గా ఉంటావని నేను అస్సలు అనుకోలేదు అని అంటాడు. నియాన్ కూడా మీరు కూడా ఏమీ తక్కువ కాదు కదా అని చెప్పి తనని కిస్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు ఒకరితో ఒకరు ఇంటిమేట్ అవుతారు. ఇక నెక్స్ట్ డే యూచెన్ ప్రేమగా నియాన్ని కిస్ పెట్టుకుంటాడు. నియాన్ నిద్రలేస్తుంది. నియాన్కి ఇదంతా ఒక కలలాగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే మనసులో ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది, అందుకే నువ్వు నీ కల నుంచి నిద్ర లేవాలి అని అనుకుంటుంది. నియాన్ నిన్న మీరు నా ప్రాణాన్ని కాపాడారు, మీతో ఇలా ఉండడం దానికి రీపేగా ఇచ్చే నా దారి అనుకోండి, మన ఇద్దరి మార్గాలు వేరు, అందుకే ఫ్యూచర్లో మన ఇద్దరం దూరంగా ఉండాలి అని అంటుంది. యూచెన్కి చాలా కోపం వస్తుంది. ఆ విషయం కోసం నేను ఏదైనా అమ్మాయితో ఇలా ఉండాలా, చివరికి నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అరుస్తాడు. నియాన్ కావాలని తనని బాధ పెడుతుంది. యూచెన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నియాన్ మనసులో నువ్వు దీనికంటే బెటర్ని డిజర్వ్ చేస్తావు, నా పగ ఇంకా మిగిలే ఉంది, నేను నిన్ను ఆ నరకంలోకి లాగాలని అనుకోవడం లేదు అని అనుకుంటుంది. ఇప్పుడు జెనీకి గ్యాంబ్లింగ్ అడిక్షన్ పట్టుకుంటుంది. అందుకే తను డబ్బు కోసం పిచ్చిగా అవుతుంది. హాన్ నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే ఒకరోజు సాంగ్ ఫ్యామిలీ దివాలా అవుతుంది అని చెప్పి తనని రీహాబిలిటేషన్ సెంటర్కి పంపిస్తాడు. నియాన్ షావ్కి కాల్ చేసి నువ్వు నీ పనిని ఇంత త్వరగా పూర్తి చేస్తావని నేను అనుకోలేదు అని అంటుంది. దానికి షావ్ జెనీ నన్ను చీట్ చేయడానికి చూసింది, అందుకే నేను తనని నాశనం చేయడానికి కావాలనే తనని జూదంలోకి దించాను, ఇక్కడితో మన డీల్ పూర్తయిపోయింది అని అంటాడు. ఇప్పుడు నియాన్ జెనీ మీద తన పగ తీర్చుకుంది. ఇక మిగిలిన కుటుంబ సభ్యులకు బుద్ధి చెప్పాలి. ఇప్పుడు హాన్ ఎంగేజ్మెంట్ పార్టీ ఉంటుంది. నియాన్ పార్టీకి వస్తుంది. యూచెన్ని చూసి గుడ్ బై మిస్టర్ షీ, బహుశా ఇదే మన చివరి కలయిక అని అనుకుంటుంది. హాన్ తన ఫియాన్సీతో ఉంటాడు. నియాన్ ఇక షో మొదలు కావడానికి టైం వచ్చింది అని అనుకుంటుంది. అప్పుడే నియాన్ ఫ్రెండ్ మాంగ్ పార్టీకి ఎంట్రీ ఇస్తుంది. హాన్ తనని అక్కడ చూసి భయపడి పార్టీ నుంచి బయటికి పంపించమని చెబుతాడు. మాంగ్ తను తన హస్బెండ్ని కలవడానికి వచ్చానని అంటుంది. హాన్ కంగారు పడ్డం చూసి అతని ఫియాన్సీ తన దగ్గరకు వస్తుంది. మాంగ్ హానే తన హస్బెండ్ అని చెబుతుంది. హాన్ ఈ అమ్మాయి అబద్ధం చెబుతుంది అని అంటాడు. కానీ అతని ఫియాన్సీ ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసి వెళ్ళిపోతుంది. హాన్ కోపంతో మాంగ్ని చెంపదెబ్బ కొడతాడు. మాంగ్ కింద పడిపోతుంది. మాంగ్ నేను నీ పిల్లలకి తల్లిని కాబోతున్నాను, నువ్వు నన్ను కొట్టావని ఏడుస్తుంది. ఇదంతా నియాన్ మాంగ్ ప్లాన్ అని హాన్కి అస్సలు తెలీదు. వెంటనే పోలీసులు వచ్చి ప్రెగ్నెంట్ అమ్మాయిని కొట్టినందుకు హాన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. హాన్ డాడీకి తెలిస్తే నియాన్ని తనతో కలిసి హాన్ని బెయిల్కి విడిపించడానికి రమ్మని
చెబుతాడు. నియాన్ ఈ టైంలో మీకు మీ గురించే వరి ఉండాలి అని అంటుంది. అతని డాడీ ఏమంటున్నావని అంటాడు. అప్పుడే అందరి ఫోన్లలో నోటిఫికేషన్ వస్తుంది. మిస్టర్ షాంగ్కి చాలామంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉందని అందరికీ తెలిసిపోతుంది. అందరూ వీడు పెద్ద ఆడపిల్లల పిచ్చోడు, తండ్రికి తగ్గ కొడుకు అని గుసగుసలాడుతూ ఉంటారు. మిస్టర్ సాంగ్ కోపంగా నియాన్ మీద అరుస్తూ నువ్వు సాంగ్ ఫ్యామిలీతో ఇలా ఎందుకు చేశావని అంటాడు. దానికి నియాన్ మీరంతా నా అమ్మని ఎంత బాధ పెట్టారు, మోసంతో ఆమె కిడ్నీ కూడా తీసుకున్నారు, ఆమెని పెళ్లి చేసుకున్నట్టుగా నటించి మమ్మల్ని ఒక బానిసలాగా ట్రీట్ చేశారు. నేను మీ సొంత కూతుర్ని, అయినా మీరు నన్ను ఎప్పుడూ ఈ ఫ్యామిలీలో మెంబర్గా చూడలేదు అని అంటుంది. నియాన్ మాటల వల్ల నియాన్ ఎంత బాధపడిందో యూచెన్కి అర్థమవుతుంది. అందుకే తనకి ప్రేమ మీద నమ్మకం పోయిందేమో. పక్కాగా నియాన్ తనని ప్రేమించి ఉంటుంది, అందుకే కావాలని తనని దూరం చేసుకుంది అని యూచెన్ అనుకుంటాడు. మిస్టర్ సాంగ్ కోపంతో నియాన్ని పొడుస్తాడు. సడన్గా అక్కడ మంటలు చెలరేగుతాయి. అందరూ అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. యూచెన్ నియాన్ని కాపాడడానికి వెళ్తూ ఉంటే మంటలు చుట్టూ రావడం వల్ల అందరూ తనని ఆపడానికి చూస్తూ ఉంటారు. ఇక సీను 3 మంత్స్కి షిఫ్ట్ అవుతుంది. యూచెన్కి ఈ టౌన్లో ఎవరో నియాన్ లాగే కనిపించే అమ్మాయిని చూశారని తెలుస్తుంది. అందుకే యూచెన్ నియాన్ని వెతకడానికి టౌన్కి వస్తాడు. అంటే నియాన్ ఇంకా బ్రతికే ఉందని యూచెన్ అనుకుంటూ ఉంటాడు. తొందరలోనే నియాన్ తన దగ్గరకు వచ్చి మిస్టర్ షీకి షూటింగ్ స్కిల్స్ బాగున్నాయని విన్నాను, మనం ఒక కాంటెస్ట్ చేద్దామా అని అడుగుతుంది. యూచెన్ తనని క్షేమంగా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే ఇప్పుడు నియాన్ యూచెన్ దగ్గరికి తిరిగి వచ్చేసి ఉంటుంది. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ డ్రామా ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.